వెల్కమ్ టు టీవీ 24. అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అక్టోబర్ 4న తన జన్మదిన వేడుకలను నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలతో కలిసి జరుపుకుంటారని ప్రకటించారు. వైసీపీ అధిష్టానం అద్దంకి ఇన్ఛార్జిగా నియమించడంతో పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చేరుకున్న ఆయనకు ప్రజలు కార్యకర్తలు వేలాదిగా చేరుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ కార్యకర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు ప్రస్తుతం పనికాలం ఉన్నా కానీ పనులు సాధించుకొని కుదిరినా కుదరకపోయినా ఇంటి దూరం వస్తున్నారు. డెఫినెట్గా మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. పార్టీ త్వరలో అంటే అక్టోబర్ 4వ తారీఖున నా పేరు పాలన మీద మంచిది ఉంది అని చెప్పారు. సో అక్టోబర్ 4వ తారీఖున అద్దంకిలోకి వచ్చి ఆ రోజు అక్కడ అందరం కలుద్దామని అందరం కలిసి గొప్ప పండుగలాగా చేసుకొని అందరం కలిసి భోజనం చేద్దామండి ఆ రోజు తప్పకుండా. ఇదే విధంగా ప్రతి ఒక్కరు చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకెళ్దామండి. ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మనందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళు, అన్నదమ్ములు లేదా వయసు రీత్యా బాబాయి కొడుకు వరుస ఏదో ఒకటి ఉంటుంది. సో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా కానీ అందరూ ఈసారి కనుక మనం కలవకపోతే ఇబ్బంది అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు నేను తప్పు చేసినా క్షమించండి, మీ పక్కన వాళ్ళు ఏదన్నా తప్పు చేసినా సరిదిద్దుకొని అందరూ కలిసి మనలో మనం నిర్ణయం కొట్టుకున్నామండి. కానీ ఈ గది బయటికి పోయినప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా పిడికిలు పిలిస్తే ఏ విధంగా శక్తి వస్తుందో ఆ విధంగా ఉండి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.